సింతామాను సిలకల బావి మల్లోకి వరి కోతుంది వస్తావే మేరవరమ్మా. సింతామాను సిలకల బావి మల్లోకి వరి కోతుంది వస్తావే మేరవనమ్మా. కోత ఎవరికి చెప్పొద్దు నిన్ను నమ్ముకున్నా ఈ పొద్దు, కోత ఎవరికి చెప్పొద్దు నిన్ను నమ్ముకున్నా ఈ పొద్దు, నువ్వు వస్తానంటే ఎదురుగా వస్తారవనమ్మా, నువ్వు రాలేదంటే బాయిల పడతారవనమ్మా. నమస్తే అమ్మా, ఎట్లున్నారమ్మా? ఒక్కసారి మనోళ్ళ కోసం మీ పేరు మీ ఊరు. నా పేరు పద్మ సార్, మా జాకారం. మీ పేరు పద్మ, మీది జాకారం. సరే అమ్మా, ఎట్లున్నావు అమ్మా? బాగున్నా. నువ్వు బాగున్నావు అని చెప్పాలంటే ఒక మంచి పాటతో నువ్వు మంచిగా స్టార్ట్ చేసుకుందాం, తర్వాత మాట్లాడుకుందాం. వేటికి ఒలాలు వేసి వేల నిదురాబైనావు రాజా, కన్నె చాప ఒలాల వాడి కలికి సిలికి వెలెక్కి వలుకు, ఓ చెంబైలారా కలికి సిలుక వెలెక్కి వలుకు, చేతి తీసేయండి కడము శనగ పూల దండే గడము, చెన్నె రాయుడ నిన్ను గూడి చేతి గాజుకునో ఎనైతి, ఓ చెంబైలారా చేతి గాజుకునో ఎనైతి, ఆలి నిడిచి చాలి నిడిచి అంశవాసండి పెళ్ళాన్ని విడిచి, దొమ్మరి తొత్తులా పట్టి డోలు కొట్టే పైంతమాయే, ఓ చెంబైలారా డోలు కొట్టే పైంతమాయే, ముందు చూస్తే ముక్కేర లేదు వెనుక చూస్తే దండు లేదు, దండు వేయినా పెండ్లి కొడుక దాచిన సీటీలు వంపు, మేనత్త కొడుక కుంకుమ సీటీలు వంపు, అడ్డడు సోడు శనగాలు తెచ్చి చేసి మలిచి గిన్నాల పోతే, చూడరమ్మ వాడి బుద్ధి సూరు కింద కీట కీట, ఓ సెంబైలారా సూరు కింద కీట కీట. సూపర్ సూపర్ అమ్మ, మంచిగా వాడినావు. ఈ పాట అర్థమైంది అసలు? వాడినాం సార్, పొలాలలా నాటుకి ఇట్లా పోతే వాళ్ళు వాడుతుంటే నేర్చుకున్నాం సార్. ఏం చేస్తుంటారమ్మా మీరు? వ్యవసాయం సార్. బాప ఏం చేస్తాడమ్మా? వ్యవసాయం. వ్యవసాయం చేస్తాడు. ఎంతమంది పిల్లలు? ఇద్దరు కొడుకులు. ఇద్దరు కొడుకులు. వ్యవసాయం పని అంటే నాటు మీకు వ్యవసాయం ఉందా లేదా వేరే వాళ్ళ కూలికి పోతారా? ఉన్నది సార్, ఎకరన్నర ఉన్నది. ఏం వేసిరమ్మా పొలమా? పొలం. మీ కొడుకులు ఏం చేస్తుంటారు? నా కొడుకులు వాళ్ళు హైదరాబాద్ ఉన్నారు సార్. పెద్ద ఆయనకు ఒక కొడుకు బిడ్డ. పెద్ద ఆయనకు పెళ్ళి అయిపోయింది, ఒక కొడుకు ఒక బిడ్డ. చిన్న ఆయనకు బిడ్డ, వాళ్ళు హైదరాబాద్ ఉంటారు. పెద్ద ఆయన ఇక్కడ మురుగులో చేస్తాడు, ఆమె వ్యవసాయం పనికి. ఇప్పుడు మీ ఇద్దరు కొడుకులు హైదరాబాద్లోనే ఉంటారు? ఒక చిన్న ఆయన ఉంటాడు, పెద్ద ఆయన ఉంటాడు. పెద్ద ఆయన ఉంటాడు, మీతోనే ఉంటాడు. ఎట్లా చూసుకుంటారమ్మా మరి మీ పిల్లలు? బాగానే చూసుకుంటారు. బాగానే చూసుకుంటారా? ఇప్పటికి ఎట్లుంది మరి ఇంట్లో పరిస్థితులన్నీ? మంచిగానే ఉంటాం సార్, మాకు మంచిగానే ఉంటాం. సరే అమ్మ, ఒక మంచి పాట పాడతావు మళ్ళీ? పాడము. అన్నరాని 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 అడవిలోను, అన్నరాని అడవిలోన గున్న మామిడో పిలగా, అన్నరాని అడవిలోన గున్న మామిడో పిలగా, అందుకుంటే అందుకుంటా గాని అందులోన పర్వలేదు, అందుకుంటే అందుకుంటా గాని అందులోన పర్వలేదు, ఒంటిదాన్ని కాదు సామి దంటయారాలో పిలగా, ఒంటిదాన్ని కాదు సామి దంటయారాలో పిలగా, పొయ్యి కాడ మంచమేసి పొదిగి పొదిగి వద్దామంటే, పోకిల్లా మా మరిది పొయ్యి కావలో పిలగా, పోకిల్లా మా మరిది పొయ్యి కావలో పిలగా, కడప మీద మంచమేసి కదిలి కదిలి వద్దామంటే, కన్న తల్లి కటకరాలు కడప కావలో పిలగా, కన్న తల్లి కటకరాలు కడప కావలో పిలగా, అరుగు మీద మంచమేసి అదిగి వదిగి వద్దామంటే, మాటకారి ఆడి బిడ్డె బాట కావలో పిలగా, మాటకారి ఆడి బిడ్డె బాట కావలో పిలగా, ఎనుగు మీద కొంగులేసి ఎగసి ముద్దులు ఇవ్వబోతే, గజ్జలాది పరట కొంగు గల్లు వాననో పిలగా, గజ్జలాది పరట కొంగు గల్లు వాననో పిలగా. మంచిగా వాడుతున్నావు. ఏడ నేర్చుకున్నావు మీ పాట? ఇట్లే సార్, పనికి పోయిన కానీ నేర్చుకున్నాం. ఇప్పటోళ్ళు పాటలు పాడమంటే ఒక 2 లైన్లు వాడి మాకు యాదుకుంటారు, బాగా టెన్షన్లు అయిపోయినాయి అది ఇది అన్నారు. మీకు ఇంత ఏజ్ వచ్చింది, ఇంత మంచిగా పాటలు పాడుతున్నారు, మంచిగా గుర్తు పెట్టుకున్నారమ్మ పాట. ఎన్ని సంవత్సరాలు ఉన్నప్పుడు నేర్చుకున్నావు మీ పాట? సార్ చిన్నప్పుడే సార్, 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు. చిన్నప్పుడే 12-13 సంవత్సరాలు ఉన్నప్పుడు నేర్చుకున్నాం. చదువుకున్నారా మేము? చదువురా సార్. చదువురాదు. మీ ఇంట్లో మీ అమ్మ కానీ మీ నాన్న కానీ పాటలు పాడతారు ఎవరన్నా? మా వాళ్ళు ఎవరు పాడరు సార్, అంతగానే సాహిత్యాలకు ఇట్లా పనులకు పోయి నేర్చుకున్నా అంతే. పనులకు పోయి నేర్చుకున్నావు. నువ్వు పనులకు పోయి ఫస్ట్ నేర్చుకున్న పాట ఏందమ్మా? ఇదే సార్,
ఇప్పుడు నేను ఫస్ట్ పాడిన పాటే. ఫస్ట్ పాడిన పాట. ఇంకొక మంచి పాట పాడమ్మ మళ్ళా. పుట్ట చుట్టూ అలికి పుట్టాల పలువసి, పుట్ట చుట్టూ అలికి పుట్టాల పలువసి, పాలు దాగి నువ్వు పవలించినావ దిగరా దిగరా దిగుర నాగన్న, ముదరే పెళ్ళె ముద్దుల వాడ దిగరా దిగరా దిగుర నాగన్న. మీ తల్లి పార్వతి సల్ల జయ్యంగా, మీ తల్లి పార్వతి సల్ల జయ్యంగా, సల్ల కుండల కాడ సాగి పంటి దిగరా దిగరా దిగుర నాగన్న, ముదరే పెళ్ళె ముద్దుల నాగ దిగరా దిగరా దిగర నాగన్న. ఎనుగుల బండకుర నా ఎడ్డి నాగ, ఎనుగుల బండకుర నా ఎడ్డి నాగ, ఎంగిలి జల్లేరు ఎరగనారేరు దిగరా దిగరా దిగర నాగన్న, ముదరే పెళ్ళె ముద్దుల నాగ దిగరా దిగరా దిగర నాగన్న. బాధట్లా ఉండకురా నా బాల నాగ, బాధట్లా ఉండకురా నా బాల నాగ, బాలలు చూశారు భయం చెందేరు దిగరా దిగరా దిగుర నాగన్న, ముదరే పెళ్ళె ముద్దుల నాగ దిగరా దిగరా దిగుర నాగన్న. తోకాన 90 మచ్చాల గలబడ, తోకాన 90 మచ్చాల వలడ, మచ్చ మచ్చకు నీకు మంత్రాల సాక్షి దిగరా దిగరా దిగుర నాగన్న, ముదరే పెళ్ళె ముద్దుల నాగ దిగరా దిగరా దిగుర నాగన్న. ఈ పాట ఏడ నేర్చుకున్నావమ్మా? ఇక ఇట్లనే ఇక పిల్లలు ఇట్లా సాగిత కూడా ఎందుకంటే చదువులేదు కదా సార్, ఉత్తరగా మన గోళీలు ఆడుకుంటా చిరగోని ఆడుకుంటా ఇట్లనే పాడుకుండేది కూర్చొని, పిల్లల్ని ఎత్తుకునేది. అప్పుడు నేను 4 తోడు ఒక్కదాన్నే సార్, చిన్నపిల్ల మా తమ్ముళ్ళని ఎత్తుకొని ఇట్లనే తిరుక్కుంటా పాడుకునేది అంతే. 4 తోడు ఒక్క అంటే 4 తమ్ముళ్ళు? 2 అన్నలు 2 తమ్ముళ్ళు. 2 అన్నలు 2 తమ్ముళ్ళు. ఎట్లా చూసుకుంటారు? మంచిగా చూసుకుంటారు? అందరూ చూసుకుంటారు సార్. 2 అన్నలు చచ్చిపోయారు, 2 తమ్ముళ్ళు ఉన్నారు. బాపు ఏమంటారు? బాపు కూడా పాటలు పాడతాడు అని విన్నా. ఆయన పాడతాడు సార్, ఆయన ఏమన్నాడు, ఆయన సుధా పాడతాడు. ఆయన సుధా ఇదే కళాకారులు కావాలి అని ఆయనకు బాగుంటుంది సార్. వ్యవసాయం లేకున్నా మంచిదే, నీ పని చేయకున్నా మంచిదే అని మా 15 మందిని బాగా కుప్ప చేసి ఇటు పోదాం అటు పోదాం అని ఇక ఈ కన్న సాంబయ్యను పట్టుకొని ఎటు అంటాడు అటు అంటాడు సార్. ఇది అంత ఇష్టం ఆయనకు బాగా. ఇప్పుడు ఇంకో మంచి పాట పాడు మరి. పసిబాలను నేను ఉండంగా, పసిబాలను నేను ఉండంగా, గంగాదేవిని పెండాడినాడే, ఆ శంకరుడు కొప్పులో నా నిలుపుకున్నాడే, ఆ శంకరుడు. వానలెన్నో వర్షాలెన్నో, వానలెన్నో వర్షాలెన్నో, అవి కొన్నాళ్ళెగింతగానయ్యా, ఓ శంకరుడా సమితి పోరు వేగింపలేనయ్యా, ఓ శంకరుడా. మబులెన్నో మాయాలెన్నో, మబులెన్నో మాయాలెన్నో, అవి కొన్నాళ్ళెగితగానయ్యా, ఓ శంకరుడా సమితి పోరు వేగింపలేనయ్యా, ఓ శంకరుడా. ఉండే తందుకు విల్లు ఉండంగా, పండే తందుకు పరుపు ఉండంగా, 7 బండ సొరికెల బండుకున్నాడే, ఆ శంకరుడు బండ సొరికెల బండుకున్నాడే.